ఇటీవల కన్నుమూసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు రేపు సర్వసభ్య సమావేశానికి సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చెలరేగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప న్యాయవాదులపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. శశికళ పుష్పకు చెందిన 4 న్యాయవాదులు ఓ వినతి పత్రం ఇచ్చేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి రాగా ఈ సంఘటన జరిగింది. అయితే జయస్థానంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ పుష్పను ఎన్నుకోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకే వీరు అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ సమాచారంతో ఆగ్రహించిన కార్యకర్తలు వారిపై దాడికి దిగినట్లు తెలిసింది. Why